తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఆకాశమునందు ఆశీనుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవునికి మీకే స్తోత్రం. మన బలమును కేడమునై ఉన్నటువంటి దేవునికి మీకే మహిమ. మన సృష్టికర్త అయిన దేవునికి మీకే ఘనత. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికి మీకే స్తోత్రం. మన పాపములను తుడిచివేసిన యాకోబు దేవునికి స్తోత్రం. మనము దినదిన ఆహారం అనుగ్రహించుచున్న దేవునికి మీకే స్తోత్రం. నా గిన్నె నిండి పొర్లుచున్నది, మీకే స్తుతి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చుచున్నందుకే మీకే స్తోత్రం. నా కన్నుల ఎదుట నున్న మీ కృపకై మీకే మహిమ. నాకు సహాయము కలుగజేయుచున్నందుకై మీకే స్తుతి. నా కాల గతులను నీ వశములో ఉంచుకున్నందుకై మీకే స్తోత్రం. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచుచున్నందుకై మీకే స్తుతి. మనుషుల కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటును దాచుచున్నందుకు మీకే స్తుతి. నన్ను తప్పించువాడా, మీకే స్తోత్రం. నీవు నన్ను స్వస్థపరిచినందుకే మీకే మహిమ. నీవు నన్ను బ్రతికించినందుకే మీకే స్తుతి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీచున్నందుకే మీకే స్తోత్రం. నా హృదయం నిబ్రముగా నుంచువాడా, మీకే మహిమ. మనుషుల యొక్క దుష్ట తలంపుల నుండి నన్ను తొలగించి కాపాడుచున్నందుకే మీకే స్తుతి. నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడితివే, మీకే స్తోత్రం. జిగిటగల దొంగ ఊబులో నుండి నన్ను పైకెత్తినందుకే మీకే స్తోత్రం. మరణ ద్వారములు ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నీకే మహిమ. క్షేమకాలమున మరణము నుండి నన్ను తప్పించినందుకే మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా తండ్రి, నాయన ఇదిగో మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, ఇగో నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి నాయన మమ్మల్ని ఇగో నాయన అంధకార సంబంధములను అధికారుల నుంచి విడిపించి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిపించే భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన తండ్రి, దయగల మహారాజా, మగ తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి ఇదిగో తండ్రి మేమందరం కూడా కీర్తన గ్రంథము 103:3 సెలవిచ్చినట్టు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని తండ్రి మీరు కీర్తన గ్రంథం 3లో సెలవిచ్చిన రీతిగా నాయన తండ్రి ఇదిగోనైనా మా పాపములు బట్టి తండ్రి మీరు మాకు ప్రతీకారం చేయలేదైనా మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు తండ్రి. ఇక మా పాపములన్నీ కూడా తండ్రి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచుచున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా రాజా, నా దేవా, ఇదిగో తండ్రి నాయన ఇక తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదల మాకు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, అనేక మంది బిడ్డలు తండ్రి అక్రమ సంబంధాలలోనూ శరీర ఆశల్లోనూ ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి అటువంటి బంధకాల నుంచి విడిపించమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఆర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మద్యపానమును, ధూమపానమును, అనేకమైనటువంటి చెడు అలవాట్ల నుంచి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నాయన మీకును మాకును దూరపరిచే ఎరుకో గోడల లాంటి ఎటువంటి సమస్యలు తండ్రి నాయన ఇగో సార్వత్రిక సంఘమునకు మీకును మధ్యగా ఏ గోడలు సాతానుడు కట్టి ఉన్నాడో తండ్రి ఇదిగో నాయన మా స్తుతుల వలన తండ్రి మా స్తుతుల సింహాసనం పేద ఆశ్చర్యుడై ఉన్నటువంటి ఇజ్రాయేలు దేవా నాయన ఎరుకో గోడలను ఏ విధముగా కూల్చివేసితివో అట్టి రీతిగా తండ్రి నాయన మీకును మాకును మధ్యగా ఉన్నటువంటి ఆ పాపపు గోడలే కానీ నాయన మరి ఏ సమస్యలు అనేటువంటి గోడలే కానీ మరి ఏ ఎర్ర సముద్రం లాంటి ఎటువంటి ఆటంకులు తండ్రి మీకును మాకును మధ్యగా ఉన్న తీసివేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నా రాజా. అయ్యా తండ్రి, అలాగేనైనా మేము ఇగోనైనా మాకు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దుష్ట శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో బంధిస్తున్నాము నాయన. నిజమే తండ్రి, మీకును మాకు దూరపరిచే మరే విధమైన మా హృదయంలో చేదని వేరు మొలిచి ఉన్న తండ్రి తీసివేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నా రాజా. ఏ విధమైనటువంటి కీడులో ఉన్నా నాయన మమ్మల్ని
అర్పించమని అర్థిస్తున్నాం నాయన. ఇక నాయన తగ్గింపు జీవితం సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. అయ్యా అయ్యా మాకు సాతాను మీద విజయము దాయిచేయండి అయ్యా. అయ్యా మా కీడము నీవే నాయన. అయ్యా మా కొండ నీవే తండ్రి. అయ్యా మా కోట నీవేనాయ్యా. అయ్యా నీవు తప్ప మరి ఎవరు మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా శ్రమల్లో నుంచి విడుదల చేయండి అయ్యా. అయ్యా బలత్కారుల చేతుల్లో నుంచి విడుదల తెచ్చేయండి అయ్యా. అయ్యా సమస్త దుర్నీతి నుండి విడుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా ఎందరు బిడ్డలు అప్పుల బాధలు ఉన్నారో ఆ బిడ్డలందరినీ అప్పుల బాధల నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా 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 తండ్రి అనేక రకాల మద్యపానం వలనే కానీ ధూమపానం వలనే కానీ తండ్రి అనేక చెడు అలవాటులకు లోనైపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నాం నాయన. నువ్వు విడిపించే దేవుడు అయ్యా. నువ్వు విడుదల దయచేసే దేవుడు అయ్యా. అయ్యా బిడ్డలు మానాలని ప్రయత్నం చేస్తున్న వారి వలన కాలేకపోతుందయ్యా. అయ్యా అనేక మంది నాయన మొబైల్లోనైనా అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి సమయాన్ని వృధా చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా సాతానుడు కట్టిన కట్లను విప్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడిన లేఖనము సెలవిచ్చున్నది కదా. తండ్రి నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపం అంతయు కప్పివేస్తున్నావు కదా. అయ్యా నీ బిడ్డలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నామయ్యా. నీ బిడ్డలందరూ కూడా తండ్రి నిత్య జీవానికి వెళ్ళే మార్గములో బుద్ధిగల కంజుకుల వలె మేమందరము తండ్రి నాయన ఇక తండ్రి ఈ పరలోకపు కణాన ప్రయాణములు మమ్మల్ని తోడుండి నడిపించమని అర్థిస్తున్నావు తండ్రి. మా కాపరి నీవే కదా తండ్రి. అలనాడు ఇజ్రాయేల్ని ఏ విధంగా అయితే పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి తండ్రి నీ సన్నిధి తోడించి నడిపించావో నాయన అట్టి రీతిగా ఈ పరలోక కణాన ప్రయాణములు మీ సన్నిధి తోడించి నడిపించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా 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 తండ్రి ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి నాయన గర్వమే కానీ కోపమే కానీ ధనాశే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్వమే కానీ సోమర్తనమే కానీ మరి ఏ విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే ఆయన పాపాలలో పడిపోకుండానట్లు నీ సన్నిధి నీ కృప తోడించి బిడ్డలు కాపుదల ఉంచి దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను డ్యూటీలకి ఆఫీసులకి పరిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృప కాపుదలు దాయిచ్యమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనండి ఉదయకాల సమయంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుని ప్రతి బిడ్డని కూడా తండ్రి నేను మిండైన దీవులతో ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్రీస్తే ఐశ్వర్యం చెప్తున్న బిడ్డ యొక్క ప్రతి అవసరతలు తీర్చమని అర్థిస్తున్నామయ్యా. తండ్రి సంఘంలో తండ్రి తప్పిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాపంలో పడిపోతున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కీర్తన గ్రంథంలో తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నడవక నాయన అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అని లేఖనములో మీరు సెలవిచ్చున్నారు కదా. అట్టి ప్రభు తండ్రి బిడ్డలందరూ కూడా తండ్రి వారి హృదయాలలో ఉంచుకొని తండ్రి నాయన ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరచినట్లు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మా హృదయాలను సిద్ధపరచుకున్నట్లు నాయన మా హృదయం నిండా వాక్యము నింపుకోవడానికి కావలసినటువంటి హృదయ శుద్ధి మాకు దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి నాయన. అయ్యా మీ కృప తోడించండి తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన అధికారులకు పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన ప్రతి ఒక్క అధికారుల్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంది అయ్యా. ప్రతి ఒక్కరికి తోడక తండ్రి రక్షణ భాగ్యం దయచండి తండ్రి నాయన. సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడని తండ్రి వారు గుర్తిరినట్లు తండ్రి వారందరి మనోన్నతాలను వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక తండ్రి మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకుంటే నాయన ఇక మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి తండ్రి నాయన అటు పోలీస్ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ ఇటు ఆర్మీ శాఖలలో పనిచేస్తున్నటువంటి కానీ ఉద్యోగస్తులని కానీ కూలీలని కానీ నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి స్త్రీలని పురుషులను వృద్ధులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచండి ఆయన నాయన. మీ సన్నిధి తోడుంచండి ఆయన. మీ కృప తోడుంచండి తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉండినట్లు ఆయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘ కాపరులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘస్థులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసమని, మీ దయరెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి నాయన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నాయన, మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలోని యవన బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి, మీ కృప తోడించండి నాయన. ఇక నేను యవనస్తులు తప్పక తొట్టిల్లుదరని లేఖనం సెలవిస్తుంది కదా నాయన. యవనస్తులు తొట్టిల్లుకుంటున్నట్లు తండ్రి ఏసేపు వలె తండ్రి నాయన వారందరూ కూడా నాయన ఏసేపు వలె తండ్రి పరిశుద్ధులుగా నాయన నిర్దోషులుగా మీ సన్నిధిలో బ్రతున్నట్లు వారి హృదయం నిండా వాక్యం నింపుకోవడానికి కావలసినటువంటి మీ పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని దయచేసి యవన బిడ్డలందరికీ నాయన మీరు ఎక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఓర్పు, సహనం, వివేకము, జ్ఞానము, బుద్ధి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి నాయన అనుగ్రహించండి నాయన. ఇక సువార్త ప్రకటించే స్త్రీలు వరే నాయన సైన్యములే ఉన్నారని లేఖనం సెలవిచ్చుతున్నది కదా. అట్టి రీతిగా ఉండినట్లు జ్ఞాన హృదయము గల వారి తండ్రి తన ఇల్లును కట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయము నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన భార్యలు ప్రేమించేవారుగా, భార్యలు నిష్ఠూర పెట్టేవారుగా ఉండకుండా పురుషులకు తండ్రి నాయన ఇక స్త్రీలతో జ్ఞానము చొప్పున కాపురము చేయటకు కావలసినటువంటి జ్ఞానము, బుద్ధి, వివేకము అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యముగా తండ్రి నాయన పరిశుద్ధుడ, ప్రేమమయుడ, దయామయుడ తండ్రి ఇక నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకు ఈ ప్రార్థనతో నాయన అవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ కృప కాపుదలు దాయిచ్చండి ఆయన. మీ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఈ ఉదయ కాల సమయంలో మీ సన్నిధిలో నాయన మీకే నాయన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.